ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ప్రెస్ మీట్ను కూడా కాసేపు ఆపి నాకు ఇచ్చినటువంటి సురేష్ గారికి, నాకు ఈ హెల్ప్ చేసినటువంటి సతీష్ గారికి, నాయకులు లక్ష్మణ్ గారికి, మీ అందరికీ నా నమస్కారాలు. మిత్రులారా, ముందుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ అవార్డులు, నంది అవార్డులు, ఇవాళ తెలంగాణలో గద్దర్ ప్రజాయుద్ధం ఒక గద్దర్ అవార్డుల పేరిట సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం మామూలు ఆనందం కాదు, వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, వారి టీంకి నా నమస్కారాలు. అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి, పైడి సురేష్ గారు, జయరాజ్ గారి అవార్డుకి, కాంతారా గారి అవార్డుకి, అవార్డు గ్రహీతలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దర్ అవార్డులు ప్రకటించిందో, అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికేయ మిత్రులందరినీ ఎందుకు పిలిచానంటే, ఎందుకు విజ్ఞప్తి చేశానంటే, రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం అబౌవ్ 80% అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తున్న దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలాంటి సగటు నిర్మాతలందరికీ కూడా తీరని విఘాతం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే, హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు, అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే, ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా, ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తించుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు, ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మన సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే, ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే, ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నాడండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణలో 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి.
ఆంధ్రప్రదేశ్ 500 పైన ఉన్న సింగిల్ థియేటర్ 300 పైసలకు వచ్చాయి. సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి? ఇవాళ మాల్స్లోని ఆటల్లోని ఇటువంటి సోకాల్డ్ థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి? ఈవేళ ఎంత పీపచ్చమైన రేట్స్. ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే 500 రూపాయల, డ్రింక్ 200 రూపాయల, టికెట్ మొత్తం 200, 300 ఇలాగ అనుకుంటే సగటు ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు? ఏ రకంగా వెళ్ళగలుగుతారు? ఈవేళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం. అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది ఈవేళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్. కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి, దానికి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి. నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే సిన్స్ 25 years ది ఇష్యూ ఈజ్ గోయింగ్ ఆన్. ఈ పర్సెంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి, నేను కూడా ఒకనండి. ఆ రోజుల్లో మీరు నమ్మని మిత్రుల కిఎల్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం. కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా కిరణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా అలాంటి దశలో మీరు నమ్మండి, ఇదే ఫిలిం ఛాంబర్ ముందు టెంటలు వేశాం. అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు, ఓ నట్టి కుమార్ గారు, ఓ మోహన్ గారు, ఓ బెక్కం వేణుగోపాల్ గారు, నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశేషవరరావు గారు, తమ్మిడి భరద్వాజ్ గారు, కెఎస్ రామారావు గారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు పెద్ద మంది సంఘీభం ప్రకటించారు. ఎన్ని చేసినా ఏమీ కాల. వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రికార్డ్ చేశా. నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, అది మంచిది. లీజ్ సిస్టమ్ ఉండకూడదు, రెంటల్ సిస్టమ్ ఉండకూడదు. నేను స్పీరియస్ పోతే మాట్లాడతాను. ఐఆమ్ విత్ దట్ మూమెంట్ అన్నాడు రామారాయణ గారు. మహానుభావుడు కీర్చేసి అయ్యారు. అది ఇప్పుడు తత్తులు ఫలప్రదం కాల. ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రికార్డ్ చేశాం. నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దామన్నాడు ఆయన. కానీ మంచి అనే పర్సెంటేజ్ జరగల. మళ్ళీ సునీల్ నారాయణ గారిని రికార్డ్ చేశాం. అందరూ ఏం చెప్తా అదే మేము చేస్తామన్నాడు ఆయన. కానీ ఇది మంచి జరగల, పర్సెంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా. దిల్ రాజు గారిని రికార్డ్ చేశాం. నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంటేజ్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడు ఆయన ఆర్టీస్లో. కానీ ఫలప్రదం కాలా. ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసనాండారు ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు, తమ్మిడి భరద్వాజ్ గారు, నేను, సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం. మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వరరావు డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఏ సిస్టమ్ కావాలి? ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలని కొందరు, 50-50 కావాలని కొందరు, ఇలా రకరకాల మాడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం. ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి, రెండు సిస్టమ్ ఉండకూడదు, లీజ్ సిస్టమ్ ఎత్తేయాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాండారు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ముందు తీసుకుని వెళ్ళారు. కానీ ఫలప్రదం కాలే, ఇంప్లిమెంట్ కాల. లాటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం. ఇది ఇష్యూ మీద రైట్ చేశాం, విజ్ఞప్తి చేశాం. టికెట్స్ రేస్ పెంచుద్దని చెప్పడం విషయంలో కానీ ఈ ఇష్యూలో కానీ ఆయన కృషి చేశాడు. మరీ ఫలప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహరి వీరమ్మను ఫోకస్ చేయడం అంటే ఎంత దారుణం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పూర్వకంగా కలవచ్చు కదా అన్నారు. నేను సభాష్ కలవాలి, రాజులు మీరు కలుస్తాం. కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు. దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు, రక్తబండ పెట్టేవారు. మీ ప్రజలకు ఏం సమస్య ఉందో రండి చెప్పండి అని అడిగేవాడైనా. అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవాడు, సాల్వ్ చేసేవాడు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇదిగో మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి రండి మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చెయ్యాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్. మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి, మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమి, మీ బిడ్డలం మేము. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైమ్ హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. ఇట్స్ వైస్ వర్సా. సో మై హంబుల్ రిక్వెస్ట్, దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా, పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి 50% దే ఆర్ టేకింగ్.
కార్పొరేట్ సెటప్తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ గెటింగ్ 50% బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది? సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కడవాళ్ళు, ఓ ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు, ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు. సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు, చూసేవాడు, ప్రేక్షకుడు దేవుడు, ఇద్దరికి మధ్య సంధానంగా చూపించే తల్లి సినిమా, సినిమా హాల్ ఓ దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి. ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి, ఎన్ని దేవాలయాలు మూసిపడిపోతున్నాయి, బికాస్ దిస్ సిస్టమ్. కాబట్టి మల్టిపుల్ నేషన్స్, ఈ ప్రైవేట్ కంపెనీస్, ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చేపను పెద్ద చేప, చిన్నమాయని పెద్దమాయని పింగళ నాగేంద్ర గారు మాయాబజార్ చెప్పినట్టు ఈవేళ దే ఆర్ ఆక్యుపైయింగ్ దే లైక్ ఆక్టోపస్. కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి, సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి. ది సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు. కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్, దాన్ని ఫుల్ఫిల్ చేయించండి సార్. అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం మీటింగ్ పెట్టి సక్సెస్ చేయించండి సార్. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు విశాఖపట్నంలో మీటింగ్ అయ్యారు. ఏ మీటింగ్ చేసుకున్నా సరే 25,000 బట్టి రావణ కాష్టంలా కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి దోసేయకుండా, ఏదేదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ లేకుండా చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలిక్కొచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి. అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం, లేకపోతే ఓటీటీలు చూస్తారండి. ఈవేళ మాలాంటి సినిమాలు చూడాలంటే జనం రావాలి. జనం రావాలంటే బడుగు బలహీన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి? వాళ్ళ కొద్ది డబ్బులు పెట్టి దే కాంట్ కమ్. ఆ ఓటీటీలు వస్తుంది చూద్దాంలే. ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి? పర్సెంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి. కాబట్టి సినిమా పథకాలను, సగటు నిర్మాత పథకాలను 80% ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మనుగడ ఉండాలి. సరే, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ కోసం పెద్దలందరూ కృషి చేయాలి. ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ మనం కలాలి. అపాయింట్మెంట్ అంతకంటే ఆనందం వచ్చింది. మీరు వెళ్ళండి, కలవండి, మన డిమాండ్స్ చెప్పండి, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి. అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇక ఈ రేట్ల విషయం మాట్లాడేసి నేను నిన్న పని చూసుకుంటానని మిమ్మల్ని డిస్టర్బ్ చేయనండి. సురేష్ అన్న, రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నమ్మండి, భారతదేశంలో 1961 తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి, ఎలా పెట్టాలి, భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి, జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కమిటీని వేసి ఒక నేల, ఒక బెంచి, ఒక కుర్చీ, ఒక బాల్కనీ తరగతులు సృష్టించింది. ఈ వేళ నేల లేదు, బెంచీ లేదు, ఒకటే క్లాస్ లేకపోతే 2 క్లాసులు, మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు. ఓకే, ఇక రేట్లు అనేది ఏమైతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హానర్ చేయాలి. అలాగ హానర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది భారీ చిత్రాలు తీసిన నిర్మాతలు వాళ్ళు 1,000 కోట్లు పెడుతున్నారు. ఓకే, హ్యాట్స్ అప్, సెల్యూట్, కేపబిలిటీ ఉంది, పెడుతున్నారు, మనం గర్విస్తున్నాం, సంతోషమే. కానీ అలా పెట్టే నిర్మాతలు చాలా మంది ఏం చేస్తున్నారంటే, మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల, నిజం చెప్పండి తమ్ముళ్ళారు, నేను చెప్తున్న ప్రాంగా, ఆ రకంగా పెట్టడం వల్ల దానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం జరగట్లా సగటు చిత్రానికి. అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి? పేదవాడికి సినిమా ఎవరు ఉంటుంది, డబ్బు ఉన్నవాడికి సినిమా ఎవరు ఉంటుంది? డబ్బు ఉన్న వాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు, పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి? అప్పు సప్పులు చేసి మరీ చూస్తారండి. ఇంత రేట్లు పెంచితే పాప్కార్న్ బీభత్సం రేటు చూస్తే కనీసం 1,000 రూపాయలు 1,500 ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతున్నాడండి. సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి? ఇదేం సంక్షేమ రాజ్యం అండి? వాట్ ఆర్ రెస్పెక్టింగ్ ది సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఒక రేట్లు పెడితే ఎవరికైనా రేట్లు అలాగే హానర్ చేయాలి. వై? బికాస్ మీరు భారీ బడ్జెట్లు పెడుతున్నారు, పెట్టుకోండి. మీరు గొప్పగా తీస్తున్నారు, తీయండి, మేము గర్విస్తున్నాం. ప్రేక్షకుడికి ఎన్ని ఎందుకంటే ఈ సినిమా బాగుందా లేదా, దట్స్ ఆల్. సినిమా బాగుంటే చూస్తాడు, చూడడం. రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది. భారీ సినిమాలు తీస్తున్నారు, ఓకే, సెల్యూట్. దానికి వాళ్ళ మీద రుద్దకూడదు. బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు, ఆ డబ్బుతో మీరు కోట్లు సంపాదించవచ్చు. ఉదాహరణ, హాలీవుడ్లో 10 కమాండ్మెంట్స్ సిసిల్ పెట్టి ఇమ్మీడియట్ తీశారు. ఆయన మామూలు బడ్జెట్ కదా, 1,000 కోట్ల సినిమా తీశాడు ఆయన. అండ్ బెన్హార్ 1,000 కోట్లు పెట్టి తీశారు ఆ సినిమాలు. మీరు నమ్మండి, 2 సినిమాలు కూడా బీభత్సమైన హిట్స్. అండ్ గాన్ విత్ ద విండ్. ఆ సినిమాలకి ఆ రోజుల్లో కోట్లు ఖర్చు అయితే మళ్ళా కోటాను చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్ళారా, గూడ్స్ బళ్ళల్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు. అదే రేట్లు. మేము 10 కమాండ్మెంట్ తీసాం, మేము బెన్హార్ తీసాం, చాలా ఖర్చు పెట్టాం, కాబట్టి రేట్లు పెంచండి అని అడగలా. కమ్ టు హిందీ ఫీల్డ్, కేఎస్ఎఫ్ మొగలేదాం అని జీపీ సిప్ గారు షోలే. మామూలు సినిమాలో మొగలేదాం మీరు నమ్మండి 9 years తీసాడైనా. అప్పు సప్పు మొత్తం బేపచ్చి మామూలు బడ్జెట్ కాదు. ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పు సప్పులు అయిపోయాను, 9 years పట్టింది, చాలా కోట్లు పెట్టేశాను, నాకు రేట్లు పెంచండి అని కేఎస్ఎఫ్ గారు అడగలా.
సిస్టమ్, ఈ రెస్పెక్టెడ్ సిస్టమ్. ఏం రేట్లు ఆ రేట్లో సినిమా రిలీజ్ చేశాడైనా మీరు నమ్మండి, సినిమా పీపతోని హిట్. నమ్ముతారా తమ్ముళ్ళరా? బెన్హార్ అండ్ 10 కమాండ్మెంట్స్. గూడ్స్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకుని వెళ్తే లారీల్లో లాభాలు తీసుకుని వెళ్ళాడు కేఎస్ఎఫ్ గారు. మొగలైజాం అంటే సినిమా బాగుంటే లాభాలు వస్తాయి, మీరు ఎన్ని కోట్లని పెట్టండి. సో కమ్ టు తెలుగు ఫీల్డ్. లవ్ కుశ శంకర్ రెడ్డి గారు తీశారు. 5 ఏళ్ళు పట్టింది, నాకు 5 ఏళ్ళు పట్టింది, నాకు చాలా కొత్త అయిపోయింది అని శంకర్ రెడ్డి రేట్లు పెంచుకుని అడగలా. సినిమా రిలీజ్ అయింది, మీరు నమ్ముతారా? 5 years పైన సినిమా. ఇప్పుడు దాకా లవ్ కుశ మిత్ర హిట్ లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆయన అడగలా డబ్బులు, రేట్లు పెంచుకుని అడగలా. ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లోనే ఆయన సినిమా రిలీజ్ చేశాడు. మీరు నమ్ముతారా తమ్ముళ్ళరా? ట్రక్కుల్లో లాభాలు వచ్చాయి, బళ్ళల్లో డబ్బులు వచ్చాయి. షోలే జేపీసీ గారు అడగలా, ట్రక్కుల్లో లాభాలు తీసుకున్నాడు ఆయన. కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి. మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక 1 week ఇలా చేసేసి మళ్ళీ మానేస్తా. థియేటర్కి నేను ఆటో మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు తమ్ముడు మన సినిమా చూసేవాళ్ళ, తమ్ముడు ఏ సినిమా చూసామంటే సినిమా చూడాలి ఉందండి, కానీ చాలా రేట్లు పెట్టేశారండి ఫస్ట్ వీక్. నా ఫేవరెట్ యాక్టరే కానీ డబ్బులు లేవు, అప్పు చేయాలంటే కష్టంగా ఉంది, చూడలేకపోతున్నానండి. ఆ రకంగా ఎంత డ్యామేజ్ అవుతుందంటే సినిమాకి. ఇప్పుడు ఎందుకంటే రేట్లు పెంచుతారు? ఒక నామ్స్ ఉన్నాయి. యూ మస్ట్ రెస్పెక్ట్ ది నామ్స్, యూ మస్ట్ రెస్పెక్ట్ ద సిస్టమ్. అండ్ అన్నింటి మించి సంక్షేమ రాజ్యం ఉంది. ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నాడో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమాయే వినోదం. ఆ వినోదం దూరం చేయకండి ఈ రకంగా పెట్టి. సో దిస్ ఈస్ ఒక మాల్ ప్రాక్టీస్. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈస్ నేను నమ్మండి తమ్ముళ్ళరా, ఈ భారతలు చేస్తున్న నిర్మాతలు, గవర్నమెంట్ ఇస్ డూయింగ్ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రైజింగ్ ద రేట్స్. కరెక్ట్ కాదు. అలా పెంచకుండా అందరికి ఒకలా సిస్టమ్ పెట్టి సగటుని మాత్రం బతికించి పర్సెంటేజ్ సిస్టమ్ కాపాడండి. అది వచ్చేటట్టు చెయ్యండి. ఆ రకంగా మీరు అందరూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని మేలు చెయ్యండి. ఇది నా విజ్ఞప్తి.